స్టార్ట్ చేద్దాం. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టైమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం చికెన్ టొమాటో రెసిపీ అయితే చేయబోతున్నాం. లైవ్ ప్రాసెస్ మీకు చూపిస్తాం ఎలా చేయాలనేది. చికెన్ టొమాటో రసంకి అయితే మనం అయితే కూరగాయలు అనేవి కోసేసుకున్నాం. టమాటాలు, తర్వాత ఆనియన్, తర్వాత తెల్లగడ్డలు, తర్వాత వచ్చి కొత్తిమీర, ఇంకా నెక్స్ట్ మా ఊడైతే చింతపండునైతే మిక్స్ చేస్తూ ఉన్నాడు. మా ఊడు మొన్నే వచ్చాడు జాబ్ నుంచి. ఒకసారి హై చెప్పు మా వాళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్. వీడు వచ్చాడు, వీడేదో పండుకున్నాడు. మా ఊడైతే ఎప్పుడు చూసే ఉంటారు. చేసుకుంటున్నాం. ఆరిపోయింది, మళ్ళీ వెలిగించుకోవాలి. గాలి ఎక్కువ ఉంది ఇక్కడ. మళ్ళీ మా అన్న అయితే మా ఛానల్ కోసం అయితే వచ్చాడు, మామ్స్ కిచెన్. మా అన్న ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈరోజు అయితే అన్న నేను చెప్తాను, చికెన్ టొమాటో రసం అంట. మొన్న షాహిద్ కూడా అయితే దుమ్ము దులిపేశాడు. ఈరోజు కూడా ఈరోజు నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఈరోజు సూపర్ ఉంటుంది, ఒకసారి చేసుకొని మీరు చేసుకోండి. ఇప్పుడైతే అదైతే పెట్టేస్తా ఉన్నాం. డబ్రా అయితే పెట్టేసాం అనమాట. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. ఇప్పుడైతే వాటర్ అయితే వేస్తూ ఉన్నాము. 2 లీటర్స్ వాటర్ వేయాలి. దీంట్లో అయితే 2 లీటర్లు వాటర్ అంతా వేయాలి. ఈరోజు 1/2 కిలో చికెన్ తీసుకుంటున్నాము. చికెన్ అయితే 1/2 కిలో అయితే వేసుకుంటా ఉన్నాం. దీంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాము. 4 స్లైసెస్ తీసుకున్నాము. నల్ల మిరియాలు. ఓకే, ఈ చికెన్ ఇప్పుడు కలపాలి. ఆనియను, ఇప్పుడైతే మిరియాలు అయితే వేసుకుంటా ఉన్నాము. ఒక బిర్యానీ ఆకు వేద్దాము. వేసి బిర్యానీ ఆకు బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మొత్తం బాయిల్ అయిన తర్వాత ఒక 1.5 అవర్ పట్టదు బాయిల్ అయ్యేదానికి. మొత్తం మిక్స్ చేసేసాం అనమాట. మిక్స్ చేసి ఒక 1/2 అవర్ ఉంచితే దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. వంట చేరిక అయితే మా దగ్గర చాలా తక్కువగా ఉంది. మా వాళ్ళు అయితే కొన్ని తీసుకొని వచ్చారు ఆల్రెడీ. అది వంట చేరిక అనేది. ప్రాసెస్ అయితే మాకు తినడం సింపులే, చేసుకోవడం కష్టం. మాకు తెలుసులేరా. ఇప్పుడైతే చికెన్ అయితే ఉడికింది. ఒక 20 మినిట్స్ ఒక 20 మినిట్స్ పెట్టుకున్నారంటే అయిపోద్ది. 20 మినిట్స్ అయిపోద్ది. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒక 20 మినిట్స్. ఏరా నోరు ఉడుతుందా? నూరుగా అయితే వచ్చేస్తుంది నాయన. ఒక 2-3 మినిట్స్ అయిపోయింది. ఒక 2 మినిట్స్ అయితే అయిపోద్ది. ఇప్పుడైతే చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిపోయింది. దాన్ని ఒక 5 మినిట్స్ ఉంచాలి. నాకు ఒక పీస్ కావాలి. మీరే నమస్తే అన్నా, నేనే కిరణ్ కుమార్. ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ అయిపోవచ్చింది. చూడు, చికెన్ అయితే ఉడికిందో లేదో టేస్ట్ అయితే చూస్తూ ఉన్నాడు. చికెన్ అయితే బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఉడికిందా? ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని రసం ఇంకోటి చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేద్దాం. ఇప్పుడు ఆవాలు వేద్దాము. ఓకే, ఇప్పుడు జీలకర్ర, ఓకే, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి,
ఆనియన్స్, ఇంగు వేసుకుందాం. ఇంకో కొంచెం వేసేసుకొని ఇప్పుడు కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వేద్దాము. దీంట్లో ఇప్పుడు టమాటాలు ఒక 5 టమాటాలు తీసుకుని కట్ చేసుకుందాము. కొత్తిమీర, పసుపు బాగా ఇట్లా గుజ్జు చేసేసేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో వేసేసుకుందాము. ఇప్పుడు మిక్స్ చేసి కొంచెంసేపు టమాటాలు అంతా కరిగిన దాకా ఒక 5 మినిట్స్ ఉంచితే టమాటాలన్నీ ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం కారము, కొంచెము ధనియాల పొడి, ఇప్పుడు మిక్స్ చేసి ఇప్పుడు 750 ml వాటర్ ఇవ్వాలి. 750 ml వాటర్, గ్లాసెస్ వాటర్ వేసేసుకుందాము. 200 ml వాటర్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా ఉడకనిచ్చాలన్నమాట. బాగా ఈ స్టైల్లోనే ఉప్పు సరిపోయిందో లేదో చూడాలి. ఉప్పు వేయలేదు కాబట్టి కొంచెం వేసుకుందాం ఉప్పు కదా. కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ రుచికి తగ్గబడంత. ఇప్పుడు మా రుచికి సరిపోయింది. ఇప్పుడు 100 గ్రామ్స్ చింతపండు నానపెట్టి 15 నిమిషాలు నానపెట్టిన జ్యూస్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు దీంట్లో జ్యూస్ వేద్దాం. ఒక 10 మినిట్స్ ఇంకా అయిపోద్ది అనమాట. ఇప్పుడు బాగా మరిగిపోయింది. ఇంకో 2 మినిట్స్లో చికెన్ నీళ్ళు, ఆ చికెన్ రెండు కలిపేసామంటే ఒక 8 నిమిషాలు అయిపోద్ది. ఉప్పు సరిపోయింది. చికెన్ వేసిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఈ చికెన్ బాయిల్ చేసుకున్నాం కదా, ఈ వాటర్ చికెన్ దీనిలో వేసుకోవాలి. కాదల్లా చికెన్ స్టాక్ వాటర్ కూడా వేసేద్దాము. నల్ల మిరియాలు బాగా దంచాను, వేసేస్తే ఓకే. ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసి ఒక 5 to 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. సరిపోయింది. ఓకే. కొత్తిమీర స్మాల్ పీసెస్ కట్ చేసుకొని బాగా ఇటా వేసుకుంటే సూపర్. స్మెల్ భలే వస్తుంది ఫ్రెండ్స్, స్మెల్ సూపర్గా వస్తుంది. ఒక 5 మినిట్స్లో అయిపోద్ది. ఫైనల్గా అయితే రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి వైట్ రైస్లో కలుపుకొని తిందాము. సూపర్గా ఉంటుంది. అయిపోయింది. ఓకే, టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉండబోతుంది. రే తింటావా? తినేద్దాం. ఫైనల్గా అయితే ఇప్పుడు మా అన్న చేసిన చికెన్ టొమాటో అయితే రసం అయితే వేసుకుంటా ఉండా. ఒకసారి తిని చూపిస్తా చూడండి. వైట్ రైస్లో ఇది కలుపుకొని
బా కావుతా ఉన్నాయి. అన్న నేనైతే ఎప్పుడు ట్రై చేయలే, ఇది అయితే సూపర్ చేసినాం. అఫ్జల్ వచ్చింది ఫ్రెండ్స్. నాటుగా చెప్పాలంటే ర్యాంపే అంతే. మీరు కూడా ఇంట్లో మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. దీనికైతే రేటింగ్ ఎంత వేస్తారా? చికెన్ టొమాటో రెసిపీ దీనికి రేటింగ్ ఎంత వస్తుంది చెప్పు? అవుట్ ఆఫ్ 5 4.5. 5కి 4.5 వేస్తానంట. 10కి ఎంత వేస్తారా? 10కి 9. 10కి 9. నేనైతే 10కి 1000 వేస్తా కంపల్సరీ. నేనైతే ఎప్పుడు ట్రై చేయలే. అయితే చాలా బాగుంది అన్న, డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా చేసేదానికి మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ముందుకు పోయేదానికి ఖచ్చితంగా లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ ఇంకా బాగా వస్తాయి. మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి. సో ఫైనల్గా మా వ్యూవర్స్కి అయితే ఒకటి చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. మామ్స్ కిచెన్ ఛానల్ అయితే మీరు విజిట్ చేయండి. సూపర్ అయితే ఉంటాయి ఐటమ్స్ అనేవి. మీరు ఆల్మోస్ట్ చాలా వరకు చాలా మంచి ఐటమ్స్ అనేది మా అన్న ఛానల్ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. ఒకసారి వెళ్ళి ఛానల్ విజిట్ చేయండి. రకరకాల వెరైటీలు అన్నీ ఉంటాయి మా అన్న ఛానల్ అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఐటమ్స్ తెలుగుని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మామ్స్ కిచెన్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే ఫుడ్ ఐటమ్ అనేది చాలా బాగా చేస్తూ ఉన్నాడు మా అన్న అయితే. సూపర్. ఒకసారి ఛానల్ అయితే కంపల్సరీగా వెళ్ళి విజిట్ చేయండి. రెసిపీ అయితే దుమ్ము దులిపేశాడు మా అన్న అయితే. థ్యాంక్ యూ లవ్ అండ్ సపోర్ట్. ఇప్పుడైతే మా అన్న అయితే మామ్స్ కిచెన్ అన్న అయితే చూడండి మొత్తం కలిపి మా చింటు గడికి అయితే పెట్టడానికి ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. చింటూ ఏం ఇబ్బంది పడక, ఇదిగో మా అన్న అయితే కలుపుతూ ఉన్నాడు. ఇదో చెప్పు మా వాళ్ళకి. ఇదిగో చికెన్ ఉండే రే అఫ్జల్, ఒకసారి చూడు అట. ఎవరి కోసం రా ఇది చేసిందా? మన కోసం, చింటు కోసమా? చింటూ భాయ్ వీడియో కామెంట్ అదే సత్తా చింటు కోసం ఇస్తా, ఆగు తీసుకో. చింటూ కోసం చేసేవారు. ఇబ్బంది ఏం లే, నీకైతే కడుపు నిండిపోద్ది ఈరోజు. చింటూ ఇప్పుడు తినకుండా ఉండాలా? ఆగాగు, వెయిట్ చేయి. ఇదిగో బా, ఇంత మంచి మనిషి అసలు లేడయ్యా. సో చింటిగాడు అయితే బాగా నాకేస్తున్నాడు మొత్తం అయితే. ఎంజాయ్ పండుగ. మీరు కూడా ఇలా ఫుడ్ అయితే వేస్ట్ చేయకండి, ఏదైనా ప్రాణికి అయితే పెట్టండి. ఇలా మూగ జీవాలకైతే మీరు కూడా ఫుడ్ పెట్టండి, వేస్ట్ అయితే చేయబాక. చింటుగాడు అమరుడు, ముక్కలేదు నిండు టమాటాలు నేను తిన్నాను. నీకు ఈసారి ఇదే లాస్ట్లో ఇంక పెట్టడం అయిపోయింది.